సౌత్ ఆఫ్రికా పర్యటనను బొమ్మ బ్లాక్ బాస్టర్ అన్న రేంజ్లో టీమిండియా ముగించింది. చివరి టీ20 మ్యాచ్లో సంజు సామ్సన్, తిలక్ వర్మ తలో సెంచరీ చేసి దక్షిణాఫ్రికా బౌలర్లను మడతెట్టేశారు. వారి ఊచకోత దెబ్బకి దక్షిణాఫ్రికా బౌలర్లు మౌనంగా చూడడం తప్ప ఏమీ చేయలేకపోయారు. టీమిండియా బౌలర్లు కూడా మేమేమీ తక్కువ కాదు అన్న తీరులో సౌత్ ఆఫ్రికా బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. మొదట 3 ఓవర్లలోనే 4 కీలక వికెట్లు తీసి మార్కరమ్ సేనని ఇరకాటంలో పెట్టారు. ఇప్పటికే ఈ సిరీస్లో 2 మ్యాచ్లు ఓడిపోయిన మార్కరమ్ సేన చివరి టీ20 మ్యాచ్ని ఎలా అయినా గెలిచి సిరీస్ని సమం చేయాలని చూసింది. అయితే మ్యాచ్ ఆరంభం నుండి కూడా చివరి వరకు వారికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా మనోళ్లు అడుగడుగునా సౌత్ ఆఫ్రికాకి చుక్కలు చూపించారు. సిరీస్ని 3-1తో గెలిచి అదరగొట్టారు. మిగతా మ్యాచ్లలో ఓటమి ఒకెత్తైతే ఈ మ్యాచ్లో ఓటమి మాత్రం సౌత్ ఆఫ్రికాకి పీడకలగా మారనుంది. సొంత గడ్డపై దారుణంగా ఓడిపోవడాన్ని ఇప్పట్లో వారు జీర్ణించుకోలేరు. ఇక మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్కరమ్ మాట్లాడుతూ ఒకంత భావోద్వేగానికి లోనయ్యాడు. మార్కరమ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ రోజు మ్యాచ్లో మాకేదీ కలిసి రాలేదు. ఆరంభంలో మా మెయిన్ బౌలర్ కోయెజ్ గాయం కారణంగా కొద్దిసేపు దూరం అవ్వడం, మాటగాళ్లు కొన్ని కీలక క్యాచ్లు నేలపాలు చేయడం వంటివి మా జట్టుపై చాలా ప్రభావాన్ని చూపించాయి. అదే సమయంలో మా బౌలర్లకు ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా టీమిండియా బ్యాటర్లు సంజు, తిలక్ సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డారు. వారిద్దరూ సెంచరీలు చేయడంతో సూర్యసేన 283 పరుగుల భారీ లక్ష్యాన్ని మా ముందుంచింది. అంతటి లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. అది ఈ రోజు ఎందుకో మాలో లోపించింది. దీంతో వరుసగా మేము వికెట్లు కోల్పోయాము. అదే మా ఓటమికి కారణమైంది. టీమిండియా అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ ఈ రోజు మాపై డామినేట్ చేసిందనే చెప్పాలి. ఏది ఏమైనా సంజు, తిలక్ ఇన్నింగ్స్ని మాత్రం మెచ్చుకుని తీరాలి. సౌత్ ఆఫ్రికా గడ్డపై సెంచరీ సాధించడం అంత సులభమైన విషయం కాదు. అలాంటిది వారు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో రెచ్చిపోవడం అనేది ప్రశంసించాల్సిన విషయమని మార్కరమ్ ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.